తీసుకుంటే చలో ఇప్పటి నుంచి 5 రోజులు, నెక్స్ట్ 5 days ఖచ్చితంగా చెప్తున్నాను, 100% చెప్తున్నాను. ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ మీరు మారిపోతారన్నది మాత్రం నిజం. ఎంతమందిని మీరు చూసినా ఇక్కడ చూడబోయే వాళ్ళు ఆర్డినరీ పీపుల్ కాదు, ఎక్స్ట్రాడినరీ పీపుల్ మీకు రోజు కనిపిస్తారు ఇక్కడ నుంచి. మరి మీరే నేర్చుకుంటే బాగుంటుందా, మీతో పాటు ఇంకో కొంతమంది నేర్చుకుంటే బాగుంటుందా చెప్పండి. దానికోసము చూడండి, సారు ఇక్కడికి వచ్చిన 5 నిమిషాలలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని మీ జీవితంలో 10 అడుగుల ముందుకు నడిపించాడు. మీరు కూర్చున్న ప్లేస్ లో నుంచి 10 అడుగుల ముందుకు వచ్చాడు. అంటే సారు స్టేజ్ మీదకి వచ్చిన 5 నిమిషాల్లో మీ జీవితంలో 10 అడుగుల ముందుకు వస్తే సారు స్పీచ్ 2 to 5 విన్నాక మీ జీవితంలో ఎంత ముందుకు వెళ్తారో. కాన్సన్ట్రేషన్ అంటే ఫస్ట్ స్పైన్ ఎరెక్ట్, స్పైన్ వెన్నెముక నిటారుగా పెట్టుకోవాలి. అందరూ నన్నే చూస్తుండాలి. చూడండి, ఈ పెన్నుతో చెయ్యి పొడుచుకోగానే ఏమీ కాదు, అలా చెయ్యి మధ్యలో నుంచి పెన్ను బయటకు వచ్చేస్తుంది. ఇట్స్ అ గ్రేట్ టెక్నిక్. వుడ్ లైక్ టు అబ్జర్వ్. కమ్ ఆన్, రెస్పాండ్. వుడ్ లైక్ టు అబ్జర్వ్. డన్. ఏ మాత్రం సౌండ్ లేకుండా అబ్జర్వేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే కాన్సన్ట్రేషన్. ఎంత కామ్ అయిపోయింది. కేవలం ఫ్యాన్ సౌండ్ తప్పించి వేరే సౌండ్ వచ్చిందా? ఎస్ఆర్ఓ, దిస్ ఈస్ కాల్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ మీకుంది. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ గా వినబోతున్నారు. ఇది ఫస్ట్ మాట. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క మాట మీ లైఫ్ లో ఏమైనా మార్చే డైలాగ్స్ వస్తుంటాయి. జాగ్రత్తగా వినండి. లాస్ట్ చెప్పింది బాగా వినండి. లక్ష్యం ఉన్నవాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళు, పని ఉన్నవాళ్ళు, పని లేని వాళ్ళు. ఈ ప్రపంచంలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. లక్ష్యం ఉన్న వాళ్ళు 20%, లక్ష్యం లేని వాళ్ళు 80%. లక్ష్యం ఉన్న వాళ్ళు లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటారు తుది శ్వాస వరకు. మళ్ళీ చెప్తున్నాను ఏంటి, లక్ష్యం ఉన్న వాళ్ళు లక్ష్యం కోసం పనిచేస్తారు తుది శ్వాస వరకు. లక్ష్యం లేని వాళ్ళు లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తుంటారు. ఇది పెద్ద సీక్రెట్, ఎవరు చెప్పదు. ఇవన్నీ నమ్మకుంటే పైకి వస్తారో. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ నమ్ముకుంటే ఈ నమ్ముకున్న వాళ్ళు పైకి వస్తారు కాదు, ఈ నమ్ముకొని అమ్ముకున్న వాళ్ళు పైకి వస్తారు. ఇవి చెప్పినోడు పైకి వస్తాడు. అంతే, అర్థమైందా? నేను చెప్పింది కరెక్టే కదా. అంటే ఇవన్నీ కాదు, కానీ ఏదో టెక్నిక్ ఉంది. ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే ఇదే టెక్నిక్. మనం అనుకుంది చేయాలంటే ఒక టెక్నిక్, వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నా చూడండి. మనం ఎక్కడున్నామో కంఫర్ట్ జోన్ లో. బాగా వినండి. నీకేం తెలుసో ఈ రోజు వరకు నీకు అదే తెలుసు. కంఫర్ట్ జోన్. హ్యాపీగా 2 పూటలు తింటున్నాము, హ్యాపీగా ఉన్నాము, ఏం కాదు. అది కాదు. నీకేం తెలుసో నీకు అదే తెలుసు. జాగ్రత్తగా వినండి. తెలుగు ఎంతమందికి వచ్చు? ఇది మీకు తెలిసింది తెలుసు, అవునా కదా? గట్టిగా చెప్పండి, అవునా కదా? నీకేం తెలుసు అంటే నీకేం తెలుసో మీకు అదే తెలుసు. గట్టిగా చెప్పండి. ఓకే. ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చు? గుడ్. ఇంగ్లీష్ ఎంతమందికి రాదు? ఓకే. వీళ్ళకేం తెలుసు అంటే వీళ్ళకేం తెలియదు, వీళ్ళకే తెలుసు. బాగా గుర్తుంచుకోండి. నీకేం తెలుసో నీకు అదే తెలుసు. రెండోది, నీకేం తెలుసు అంటే నీకేం తెలియదో నీకు అది తెలుసు. ఇంగ్లీష్ రాదు, స్విమ్మింగ్ రాదు, కమ్యూనికేషన్ రాదు, టైం మేనేజ్మెంట్ రాదు. మూడోది, నీకేం తెలియదో నీకు అది తెలియదు. అది తెలుసుకుందాం ఈ వారం రోజుల్లో. అది తెలుసుకుందాం, అది తవ్వుదాం. అది తవ్వితే
నీకేం తెలుసో నీకు తెలిసింది పెద్దగా అయితే ఉంటుంది, అప్పుడు లైన్ తక్కువైతే ఉంటుంది. అందుకోసమే కంఫర్ట్ జోన్ వద్దు. రెండోది కావాలి పెయిన్. ఏంటది పెయిన్ అంటే ఏంటంటే ఈ నెక్స్ట్ 5 days ఇక్కడ కాలేజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది చేయలేకుంటే వెరీ గుడ్. ఈ కాలేజీలో మీరు 5 రోజులు వదిలిపెట్టాల్సి వస్తుంది, అది పెయినే. అర్థమవుతుందా? ఒక 5 రోజులు జ్వరం వస్తే ఏం చేస్తారు? ఇంట్లో ఉంటారా ఉండరా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 5 రోజుల్లో ఇక్కడ మీరు అటెండ్ అయితే కాలేజీలో మీరు ఏమీ మిస్ కారు. మీ లైఫ్లో ఏమీ చదువు మిస్ కారని సంస్కారం మిస్ అవుతారో, ఉన్నత స్థితి మిస్ అవుతారో, సాఫ్ట్ స్కిల్ మిస్ అవుతారో, ఎలా బతకాలో మిస్ అవుతారో. దాని గురించే పెయిన్ తీసుకోవాలి. 5 రోజులు ఇంకా ఏ పనున్నా ఇక్కడ వచ్చి కూర్చోవాలి, టైం వచ్చి కూర్చోవాలి, టైం వచ్చి కూర్చోవాలి, టైం వచ్చి కూర్చోవాలి. దాని ఈ 5 రోజులు కష్టపడండి, ఈ 5 రోజులు కష్టపడండి, 5 రోజులు ఇష్టపడండి, కష్టపడండి, ఇష్టపడండి, జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ద టెక్నిక్ కంఫర్ట్ జోన్ టు ఎక్సలెంట్ జోన్. యూ టు టేక్ పెయిన్. ఈ పెయిన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కోరిక ఉండాలి. ఎటువంటి కోరిక ఉండాలి తెలుసా? చెప్పండి గట్టిగా, లౌడ్లీ, ఇంకా సౌండ్ ఎక్కడ రావాలి. వదులుతున్నాను, నేను గొప్పోని కావాలని, నేను చాలా ఐశ్వర్యవంతుని కావాలని, నేను నా పేరు మా చుట్టాలలో బంధువుల్లో అందరిలో నా పేరే ఎక్కువగా చెప్పుకునే విధంగా నేను నలుగురికి దారి చూపించే మనిషిని కావాలి అని బర్నింగ్ డిజైర్ కావాలి. ఈ బర్నింగ్ డిజైర్ కావాలంటే ఒకటే ఒకటి, నీవు పనిచేస్తున్న దిశ మార్చుకోవాలి. ఏమన్నాను? మళ్ళొకసారి, పనిచేస్తున్న దిశ మార్చుకోవాలి. చెప్పండి. ఎప్పుడైతే పనిచేస్తున్న దిశ మార్చుకుంటే భగవంతుడిచ్చిన ఈ దశ మార్చుకోవచ్చు. దిశ మారితే దశ మారుతుంది. ఈ దశ మారాలంటే ఒకటే ఒకటి, యూ షుడ్ హావ్ ఏ పవర్ఫుల్ గోల్. డిజైర్ అయినప్పుడు ఆ డిజైర్ నుంచి పుట్టే వర్డ్ డిసిస్ట్. చెప్పండి ఒకసారి. డిసిస్ట్ అంటే ఏంటంటే లాటిన్ నుంచి పుట్టింది. ఆ కింద రాసిన 3 వర్డ్స్, కట్ ఆఫ్, లీవ్ ఇట్, గివ్ అప్. ఒక్క వర్డ్ చదవండి గట్టిగా, కట్ ఆఫ్, గివ్ అప్, లివ్ ఇట్. ఏంటది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. ఒకసారి అందరూ కూడా గాలి పీల్చుకోండి, వదలండి. ఓకే, బాగా వినండి. చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి, ఆలకించండి. మీ లైఫ్లో గాలి పీల్చుకునేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డయాక్సైడ్. మంచి తీసుకుంటున్నాము, చెడు వదులుతున్నాము. నీరు తాగుతున్నాము, మంచిది, వదులుతున్నాము చెడ్డది. తీసుకుంటున్నాము, మంచిది, వదులుతున్నాము చెడ్డది. మనము మంచివి తీసుకుంటున్నాము, చెడును వదులుతున్నాము కాబట్టి బ్రతికి ఉన్నాము. మంచిది తీసుకొని, మంచి అలవాట్లు తీసుకొని, చెడు అలవాట్లు వదిలితే బ్రతకము, జీవిస్తాము, 10 మందికి జీవితాన్ని ఇస్తాము. ఇప్పుడు చెప్పండి, మంచివి తీసుకొని చెడు వదులుదామా లేదా? గట్టిగా. మన గోల్ సాధించాలంటే ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే యూ మస్ట్ కట్ ఆఫ్. ఇప్పుడు వినండి, ఇక్కడ ఏం రాశారు చూడండి. ఇక్కడ టీసీ రాశాను, అక్కడ పీసీ రాశాను. టీసీ అంటే ఏంటి, పీసీ అంటే ఏంటి? కొన్ని సినిమాలు పనికొచ్చే ప్రోగ్రాం చూస్తే బాగుంటుంది, మనకు పనికొచ్చే మంచి మంచి ఛానళ్ళు చూస్తే బాగుంటుంది. పనికిరాని టీవీ ఛానల్ చూడకూడదు. పనికొచ్చే, నీకు విజ్ఞానాన్ని అందించే, న్యూస్ అందించే అద్భుతమైన ఛానల్ చూడొచ్చు. క్రికెట్, చాటింగ్, సెల్ ఫోన్, ఈ 5 మీకు ఉన్న ఇమ్మీడియట్ గా మిమ్మల్ని బాధ పెడుతున్న టెంపరరీ కట్ ఆఫ్స్ చేసే విధంగా చేస్తున్న ఈ ప్రోగ్రాం పేరే NS. వెరీ గుడ్, దట్ యు లెర్న్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి, స్టేజ్ పైకి వచ్చి నెక్స్ట్ టైం మాట్లాడమంటే ఎంతమంది వస్తారు? ఓకే, 100% కరెక్ట్ గా ఎంతమంది మాట్లాడగలరు? చేయలేమంటండి, నేను కూడా లేమంటాను, ఎందుకంటే నాకు కూడా పర్ఫెక్ట్ గా రాదు. పర్ఫెక్ట్ గా మాట్లాడాలి, తప్పులు లేకుండా మాట్లాడగలమా? తప్పులు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు మాట్లాడలేరు.
తప్పులు చేయడానికే మనం పుట్టాము. తప్పులు చేస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. చేసి తప్పలేదు, చేసి తప్పలేదు. ఎసారో రండి, మీ ఇష్టమున్న భాషలో మాట్లాడండి. ఎవరు ఏమనుకుంటే కూర్చుంటారు, పోదే నేను మాత్రం మాట్లాడతాను. ఆ ధైర్యంతో రండి, ఆ ధైర్యంతో పార్టిసిపేట్ చేయండి.